హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్. ఈరోజు మన కింగ్ బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దామండి. ముందుగా చూడండి, మార్కెట్ బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా అనేది మనకి సంబంధం లేదు. మన ఇండికేటర్ ఏ విధంగా చెప్తుందో అదే విధంగా మనమైతే మూవ్ ఆన్ అయితే అవుతాం సింపుల్గా. ఓకేనా? సో చూడండి, మార్కెట్ నిన్న కొంచెం ఇలా స్లైడ్ బుల్లిష్ లో వచ్చి ఇక్కడ క్లోజ్ అయితే అయింది కదా. ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినప్పుడు మనకి ఇక్కడ కింద నుంచి చూడండి, ప్రీవియస్ గా 2 డేస్ అదే 2 క్యాండిల్స్ చూడండి, ఇక్కడ మనకి ఒక చిన్న రిజెక్షన్ అయితే ఉంది. అండ్ దట్టు ఇక్కడ ఏమైంది, క్యాండిల్ అనేది హ్యామర్. ఓకేనా? హ్యామర్ మనకి ఎప్పుడుంది, లో ట్రెండ్ ఇట్లా డౌన్ ట్రెండ్ లో హ్యామర్ వచ్చింది. డౌన్ ట్రెండ్ లో హ్యామర్ వచ్చింది, ఇండికేటర్ సపోర్ట్ తీసుకుంది, హై బ్రేక్ అయింది, మనకి ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది. సో మనము బీటీఎస్సీ తీసుకున్నామంటే ఇప్పుడు ఆల్రెడీ వార్ జరుగుతుంది. ఏ టైంలో ఏం న్యూస్ వస్తుందో, ఎక్కడ గ్యాప్ అప్ అవుతుందో గ్యాప్ డౌన్ అవుతుందో మనకు తెలియదు. సో మార్కెట్ అనేది మనం ఈ టైంలో బీటీఎస్సీ పెట్టకూడదు. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. చూడండి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ మనమైతే యాక్చువల్లీ పెట్టుకుంటే ఇక్కడ బీటీఎస్సీ పెట్టుకోవచ్చు, ఎప్పుడు నార్మల్ డేస్లో, ఇలాంటి డేస్లో కాదు. పెట్టుకున్న తర్వాత కూడా చూడండి, ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ రీటెస్ట్ వచ్చి అప్ సైడ్కి అయితే వెళ్ళింది. మార్నింగ్ ఫస్ట్ 3 minutes లోనే మంచి మూమెంటం జరిగిందండి. కానీ నేనైతే తీసుకోను, నా సబ్జెక్ట్ తెలిసినా కూడా ఇలాంటి ఓపెనింగ్ క్యాండిల్స్ నేను తీసుకోను. ఎందుకంటే ఒక్కొక్కసారి తిప్పి కొట్టింది అనుకోండి, హ్యూజ్ లాస్ అయితే వస్తుంది. స్టాప్ లాస్ పెట్టే టైం కూడా ఉండదు మనకి. సో ఫస్ట్ 1-2 క్యాండిల్స్ అయిపోయిన తర్వాత మనం అయితే చూసుకోవాలా. ఓకేనా? సో మార్కెట్ చూడండి, అప్ సైడ్ ఫస్ట్ క్యాండిల్ అన్డిసిషన్ క్యాండిల్, ఎందుకంటే రిజెక్షన్ ఉంది, కింద నుంచి రిజెక్షన్ ఉంది. సెకండ్ క్యాండిల్ చూడండి, సెకండ్ క్యాండిల్ ఇక్కడ హై బ్రేక్ చేసిందంటే హై బ్రేక్ చేయలేదు, కిందనే ఉంది. మూడో క్యాండిల్ హై బ్రేక్ చేసింది, బట్ మనకి స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, ఎస్ఎల్ ఇక్కడ ఉంది. మన పొజిషన్ ఇక్కడ తీసుకున్నా కూడా ఎస్ఎల్ ఇక్కడ ఉంది. మనం అంత స్టాప్ లాస్, ఇంత ఇంత పెద్ద స్టాప్ లాస్ పెట్టి చేస్తామా? చేయలేము. సో మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఫిబొనాచి టూల్ వాడుకుంటాం. ఫిబొనాచి టూల్ ఎలా వాడతాం? స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకేనా? ఇది తీసుకోకూడదండి, ఇది ఓపెనింగ్ క్యాండిల్ కాబట్టి ఇది వదిలేసేయండి. స్వింగ్ లో టు స్వింగ్ హై పెట్టినాం. మనకి గోల్డెన్ లెవెల్ అయితే వచ్చింది, ఇక్కడ గోల్డెన్ లెవెల్కి అయితే వచ్చింది. గోల్డెన్ లెవెల్కి వచ్చినప్పుడు మనం పొజిషన్ అనేది ఇక్కడ బిల్డ్ చేస్తాం. ఇక్కడ వచ్చి రాగానే మనం అయితే తీసుకుంటాం. వెంటనే చూడండి, లాస్కి అయితే వెళ్ళింది. మళ్ళీ కొంచెం వెయిట్ చేస్తాం, ఎస్ఎల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ తీసుకోవాల్సిన ఎంట్రీ మనం ఇక్కడ తీసుకున్నాం. ఎందుకు? ఫిబొనాచి టూల్ ప్రకారం. ఎస్ఎల్ అయితే మారదు, ఎంట్రీ మారుతుంది. ఫిబొనాచి టూల్ ప్రకారం ఎంట్రీ మారుతుంది, ఇక్కడ తీసుకోవాల్సిన ఎంట్రీ ఇక్కడికి వస్తుంది. బట్ ఎస్ఎల్ అయితే మనకి సేమ్ ప్లేస్ లో ఉంటుంది. ఓకేనా? కొంచెం వరకు లాస్కి అయితే వెళ్ళింది, మళ్ళీ మార్కెట్ అక్కడక్కడ ఉంది. ఒక్కసారిగా మూమెంటం జరిగిందండి. ఈ మూమెంటంలో 50 పాయింట్లు అయితే నేనైతే క్యాప్చర్ చేశాను, 50 పాయింట్స్ క్యాప్చర్ చేశానండి. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే ఈ క్యాండిల్ ఇక్కడ చూడండి, ఇక్కడ రిజెక్షన్ అయితే ఉంది, షార్ప్ ఫాల్ జరిగింది. చూసారా? ఇక్కడ ఇక్కడ రిజెక్షన్ జరిగింది, క్యాండిల్ పైనుంచి కిందికి రిజెక్షన్, సెల్లర్స్ పుష్ చేశారు, షార్ప్ ఫాల్ జరిగింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా పుష్ చేశారు, షార్ప్ ఫాల్ జరిగింది. సో ఈ క్యాండిల్ వచ్చింది. సో నేను 50 పాయింట్లకే ఎగ్జిట్ అయ్యాను. ఎగ్జిట్ అయిన మరుక్షణం చూడండి, షార్ప్ ఫాల్ జరిగింది. సరే, ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకుందామా? ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకుందామంటే ఇక్కడ లో బ్రేక్ అవ్వలేదు. సరే, ఇక్కడ బుల్లిష్ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది, ఇట్లా బుల్లిష్ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుందామంటే ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు. చూడండి మీరే, ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ లో బ్రేక్ అవ్వలేదు. ఎలా తీసుకుంటాం? సో దెర్ ఈస్ నో ఎంట్రీ. సో ఇక్కడ ఎంట్రీ అనేది మనకి లేదు. ఇక్కడ లో బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు. సో మనమైతే ఎంట్రీ అనేది అవాయిడ్ చేయాలి. ఎమోషనల్ గా తీసుకుంటే, ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇలా పైకి వెళ్ళింది. సరే, ఇక్కడ పైకి వెళ్ళింది, గ్రీన్ కలర్ లో ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, కిందికి వచ్చింది. సో మళ్ళీ మీరు నా ఇండికేటర్ని తప్పు పడతారు. ఓకేనా? సో నేను ఏం చేస్తాను, మామూలుగా కింద పైన రెండు హై బ్రేక్ అవ్వలేదు కదా, అప్పుడు ఇట్లా టూ లైన్స్ పెట్టుకుంటాను. అంటే ఇది మొత్తం సైడ్ వే జోన్. ఎందుకు? ఈడ కిందికి ఎంట్రీ వచ్చింది, ఇక్కడ లో బ్రేక్ అవ్వలేదు. ఈడ పైకి ఎంట్రీ వచ్చింది, హై బ్రేక్ అవ్వలేదు. సో ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ లో బ్రేక్ అవ్వలేదు. సో నేనేమనుకుంటాను, ఈ రెండు ప్రైజుల్లో మార్కెట్ కొంతవరకు సైడ్ వేస్ ఉంటుంది అని చెప్పి నేను అనుకున్నా. ఎప్పుడైతే ఇక్కడ క్యాండిల్ కిందికి వచ్చి బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది, బట్ రిజెక్షన్ చూడండి, మీరు పిన్ టు పిన్ చూడండి, మనకి బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ రిజెక్షన్ చూడండి, తర్వాత క్యాండిల్ రిజెక్షన్ చూడండి, ఆ తర్వాత క్యాండిల్ కూడా రిజెక్షన్ చూడండి. వరుసకు 3 క్యాండిల్స్ కిందికి వద్దాము అనుకుంటాయి, మనకి సెల్లర్స్ బయ్యర్స్ పైకి తీసుకెళ్తున్నారు. బట్ మార్కెట్ అయితే ఈ లైన్కి అయితే అప్ సైడ్కి వెళ్ళి క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వలేదు. నేను ప్రాపర్గా ఎప్పుడైతే ఈ ఒక క్యాండిల్ ప్రాపర్గా ఒక చిన్న బాడీతో ఒక ప్రాపర్గా మనకి క్లోజ్ అయితే అయిందో, ఈ లైన్కి అంటే ఈ లైన్ టచ్ అయ్యి
ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఈ లో బ్రేక్ అయినప్పుడు తీసుకున్నాను, ఇక్కడ అయితే ఎస్ఎల్ అయితే ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి కొంచెం వరకు మళ్ళా సైడ్ వేస్ ఉంది, ఒకసారిగా ఫాల్ అయితే జరిగింది. అండ్ దట్ టు మన ఇండికేటర్ కూడా సపోర్ట్ చేసింది ఈ డిస్టెన్స్ లో. ఓకేనా? సో ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు సబ్జెక్టు. ఇక్కడ మనకి బేరీ సైడ్ ఎంట్రీ వచ్చింది, అదే మనకి లో బ్రేక్ అవ్వకుండా మళ్ళీ బుల్లి సైడ్ ఎంట్రీ వచ్చింది, అక్కడ హై బ్రేక్ అవ్వలేదు. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు, అప్ సైడ్ కి ఒక లైన్ పెట్టుకోండి, కింద డౌన్ సైడ్ కి ఒక లైన్ పెట్టుకోండి. దాని మధ్యలో ఉన్నంత వరకు మీరు ఒక మూవీస్ చూసుకోండి, రీల్స్ చూసుకోండి, ఏదైనా టైం పాస్ చేసుకోండి, ట్రేడింగ్ మాత్రం చేయొద్దు. ఓకేనా? సో ఇక్కడ చూడండి మనకి ప్రాపర్ గా బ్రేక్ అయింది, రీటెస్ట్ జరిగింది, ఒక మంచి షార్ప్ ఫాల్ అయితే జరిగింది. ఓకేనా? అందులో మన టైం అయితే అయింది. ఇక్కడైతే నేను ఎంట్రీ తీసుకున్నాను, జస్ట్ 1 లాట్ తీసుకున్నాను, డౌట్ వచ్చి 1 లాట్ అయితే మంచి ప్రాఫిట్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే 50 పాయింట్స్, ఇక్కడైతే ఒక 35 పాయింట్స్ తీసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెం భయపడ్డాను. ఇక్కడ మార్కెట్ అయితే డౌన్ అయితే వచ్చింది, ఇక్కడ డౌన్ వచ్చినా కూడా ఇక్కడ ప్రీమియం అయితే పెరగలేదు. ఇక్కడ దాదాపు చూడండి ఎన్ని పాయింట్స్ అయితే పడింది మార్కెట్ నేను ఎంట్రీ తీసుకున్న కాడ నుంచి. చూడండి 60 పాయింట్స్, 60 పాయింట్స్ కి 60 పాయింట్స్ కి నాకు మాక్సిమం 10 పాయింట్స్ మాత్రమే నాకు మూవ్ ఆన్ జరిగింది. సో అందుకని నేను 40 పాయింట్స్ అయితే నేను టార్గెట్ పెట్టాను. ఆ లాస్ట్ మూమెంట్ లో ఈ లాస్ట్ మూమెంట్ లో కూడా నాకు ప్రీమియం పెరగలేదు. ఇక్కడ వచ్చే టైంకి ఇంకా రివర్స్ ఇక్కడ రివర్స్ అయ్యే టైంలో నేనైతే 40 పాయింట్స్ పెట్టేది ఎగ్జిట్ చేసి 30 పాయింట్స్కి అయితే నేను పొజిషన్ కొట్టేశాను. తర్వాత చూడండి మార్కెట్ షార్ప్ ఫాల్ జరిగి ఈ యొక్క క్యాండిల్ ఈ సింగిల్ క్యాండిల్లోనే దాదాపు 70 పాయింట్స్ మూమెంటం జరిగిందండి నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్. ఓకే, నేనైతే బాధపడలేదు. ఓవరాల్గా నేనైతే 85 పాయింట్స్ అయితే నేను ప్లస్లో అయితే ఉన్నాను బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా? నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ కూడా ఈరోజు అయితే నేను మంచిగా తీసుకున్నాను. నిఫ్టీలో కూడా మంచి మూవ్ ఆన్ జరిగింది, చూపిస్తాను చూడండి. నిఫ్టీలో కూడా సేమ్ టు సేమ్ నిన్న మార్కెట్ క్లోజింగ్ టైంలో కొంచెం ఇక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేసింది. మళ్ళీ లాస్ట్ క్యాండిల్ చూడండి అప్ సైడ్కి వెళ్ళి క్లోజ్ అయింది. అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేసి అప్ సైడ్కి వెళ్ళి క్లోజ్ అయింది. ఓకే, మనం బీటీఎస్ తీసుకుంటామా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో అది ఇట్లా టైంలో బీటీఎస్ తీసుకోకూడదు. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి అయితే వెళ్ళింది. సో మనం ఫస్ట్ ట్రేడ్ ఎలాగో చేయం కాబట్టి ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్లో తర్వాత ట్రేడ్ చూద్దాం. మళ్ళీ తర్వాత ట్రేడ్ చూడండి, మీకు అక్కడ ఏం చెప్పాను ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. ఇక్కడ రెండో క్యాండిల్ కూడా మంచి మూమెంటం జరిగింది. అంటే ఎస్ఎల్ మనకి అయితే ఎలా ఉంటుంది, ఎస్ఎల్ మ్యాక్సిమం మనకి ఇదే ప్లేస్ ఉంటుంది, ఎస్ఎల్ మారదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈజీగా ఫిబొనాచి టూల్ వాడుకోవాలి, స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకేనా? ఆల్రెడీ మనకి ఫస్ట్ క్యాండిల్ మూమెంటం జరిగింది కాబట్టి ఫస్ట్ క్యాండిల్ లో పెట్టుకునేసి ఫస్ట్ క్యాండిల్ లో టు స్వింగ్ హై, రీసెంట్ స్వింగ్ హై పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మార్కెట్ మూమెంటం కరెక్ట్గా మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చేస్తే మనకి మూమెంటం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, మార్కెట్ చూడండి ఎన్ని పాయింట్లు మూమెంటం జరిగింది. మార్కెట్ ఇక్కడ ఎన్ని పాయింట్లు మూమెంటం జరిగింది, ఈజీగా 90 పాయింట్స్. ఓకేనా? 90 పాయింట్స్ మూమెంటం జరిగింది. 90 పాయింట్స్లో నేనైతే 30 పాయింట్స్ తీసుకున్నానండి సింపుల్గా ఫస్ట్ ట్రేడ్. మళ్ళీ తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత కూడా నేను తీసుకున్నాను. ఇక్కడ నేను నోటీస్ చేసింది రెండు, ఒకటి ఫెబ్ టూల్, ఓకేనా, ఒకటి ఫెబొనాచి టూల్. అది ఎలాగో చూపిస్తా చూడండి. ఫెబొనాచి టూల్ స్వింగ్ లో టు స్వింగ్ హై గోల్డెన్ లెవెల్ టచ్ అయింది. ఓకేనా? అదొకటి. మళ్ళీ ఇంకోటి నోటీస్ చేసింది కూడా ఇక్కడ చూడండి, బేబీ క్యాండిల్. ఈ యొక్క క్యాండిల్ మదర్ క్యాండిల్, ఇది బేబీ క్యాండిల్. ఓకేనా? చూడండి ఈ క్యాండిల్ ఓపెన్ క్లోజ్ హై లో కూడా మనకి అండర్లోనే ఉంది, అర్థమవుతుందా? చూడండి ఇప్పుడు ఈ యొక్క క్యాండిల్ హై, ఈ యొక్క క్యాండిల్ లో, ఈ క్యాండిల్ చూసారా బేబీ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో తర్వాత క్యాండిల్ కిందికి బ్రేక్ అయితే కిందికి కొడతాను, పైకి బ్రేక్ అయితే పైకి కొడతాను. ఇక్కడ సిగ్నల్ లేకపోయినా కూడా నేను అలా చేస్తాను. ఎందుకంటే ఇలా బేబీ క్యాండిల్స్ ఉన్నవి మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటివి ఎప్పుడో కానీ రావు, రేర్గా జరుగుతాయి. ఇక్కడ జరిగింది, ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయితే అయింది. ఈ క్యాండిల్ ఓపెన్ అయిన వెంటనే నేనైతే తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఇండికేటర్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ నుంచి మూమెంటం 40 పాయింట్స్ జరిగింది, నేనైతే 20 పాయింట్స్ అయితే నేను తీసుకున్నాను. మొత్తం ఓవరాల్గా ఇక్కడ వరకు 50 పాయింట్స్ అయితే నేను ప్లస్లో ఉన్నాను నిఫ్టీలో. మళ్ళీ వెంటనే చూడండి ఇక్కడైతే మనకి ఒక ఎంట్రీ అయితే వచ్చింది. ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది, బట్ మనకి కింద సపోర్ట్ చేయలేదు. ఓకేనా? ఈ ఒక క్యాండిల్ క్లోజ్ చూడండి, ఈ క్యాండిల్లో మనకి రాలేదు. ఈ క్యాండిల్ అయ్యేంత వరకు మనకి ఇక్కడ గ్రీన్లోనే ఉంది. ఈ ఒక క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో అప్పుడు రెడ్గా మారి క్యాండిల్ క్లోజింగ్ అయితే అయింది.
బట్ మనం ఇక్కడ తీసుకుందామా అంటే మనకి ఇక్కడ లో అనేది బ్రేక్ అవ్వలేదు. ఓకేనా, ఇక్కడ లో బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ ఏమైంది, మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది. ఈ ఈ క్యాండిల్ లో బ్రేక్ అయినాక ఇక్కడ సపోర్ట్ చేసింది నాకు సెకండ్ టైం. చూడండి సింపుల్ గా ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ సపోర్ట్ చేసింది, ఇక్కడ తీసుకున్నాను, మంచి ప్రాఫిట్కి వెళ్ళింది, మళ్ళీ కాస్ట్ వచ్చింది, మళ్ళీ అక్కడక్కడ ఉంది, కొద్దిగా లాస్ కనిపించింది. ఇక్కడ నుంచి షార్ప్ ఫాల్ 30 పాయింట్స్, టోటల్ గా 80 పాయింట్స్ డే క్లోజ్. అక్కడ 80, ఇక్కడ 80, అక్కడ 85. ఓకేనా, టోటల్ గా డే క్లోజ్ చేసేసాను. ఇవన్నీ మీకు గ్రూప్ లో కూడా నేను చేసిన స్కాల్పింగ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేనైతే పెట్టాను. మళ్ళీ తర్వాత మార్కెట్ చూడండి, నేను ఇక్కడైతే చూస్తున్నాను, ఇక్కడ అయితే ఎంట్రీ వచ్చింది. బట్ నేనైతే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మార్కెట్ ఎనీ టైం రివర్స్ అవుతుంది అని చెప్పి అనుకున్నా. బట్ మనకి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకునింది, ఇక్కడ లో బ్రేక్ అయింది, ఇక్కడ నుంచి కూడా మంచి ఫాల్ అయితే జరిగింది మనకి. దట్టు కూడా ఇండికేటర్ సపోర్ట్ కూడా ఉంది. ఓకేనా, మన ఇండికేటర్ సపోర్ట్ తీసుకొని మీరు కూడా మంచి ప్రాఫిట్స్ ఎన్ని చేయాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. నేనైతే కోర్స్ డీటెయిల్స్ అండ్ ఇండికేటర్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, టుమారో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై.